హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇఫ్ క్లాస్ గురించి తెలుసుకుందాం. అయితే మనకి 9th క్లాస్లో గ్రామర్కి సంబంధించి ఇఫ్ క్లాజెస్ అనేవి ఇచ్చాడు. సో అక్కడ మనకి క్లియర్గానే ఇచ్చాడు. కాకపోతే దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసి ఇప్పుడు మనం ఈజీగా ఒక 3 మోడల్స్లో ఎలా నేర్చుకోవాలనేది చూద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. దీని ద్వారా నేనే లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా అది మీ వరకు వస్తుంది. సో మీరు దేన్ని కూడా మిస్ కాకుండా చూడొచ్చు. సో మనకి 9th క్లాస్లో ఉన్న గ్రామర్ పార్ట్స్ అన్ని సపరేట్ వీడియోస్ అనేవి చేసుకుందామని చెప్పుకున్నాం కదా. సో అందులో భాగంగానే మనం ఈరోజు ఈ కండిషనల్ క్లాజెస్ లేదా ఇఫ్ క్లాజెస్ గురించి తెలుసుకుంటున్నాం. అయితే ఫస్ట్గా మనకి క్లాజ్ అంటే ఏంటి అని కనుక చూస్తే, వెర్బ్ ఉండే మాటల సముదాయాన్ని క్లాజ్ అంటారు కదా. వెర్బ్ ఉండే మాటల సముదాయాన్ని క్లాజ్ అంటారు. మనకి ఈ కండిషనల్ క్లాజెస్ని ఇఫ్ క్లాజెస్ అని కూడా అంటారు. ఇఫ్ క్లాజెస్ని కండిషనల్ క్లాజెస్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ కండిషనల్ క్లాజెస్ అనేవి 2 పార్ట్స్ కింద ఉంటాయి. ఒక సెంటెన్స్ అనేది ఉన్నదనుకోండి, అందులో మనకి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. అందులో ఏంటి, మెయిన్ క్లాజ్ ఒకటి, అలాగే ఇఫ్ క్లాజ్ అనేది ఒకటి. అయితే మెయిన్ క్లాజ్ అంటే ఏంటి, ఇఫ్ క్లాజ్ అంటే ఏంటి చూస్తే, మెయిన్ క్లాజ్కి 2 లక్షణాలు అనేవి ఉంటాయి. ఏంటి అంటే, మెయిన్ క్లాజ్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్టుతో స్టార్ట్ అవుతుంది. అంటే ఐ ఉయ్ కానీ లేకపోతే దేంతో అన్న సబ్జెక్ట్ అనేది ఖచ్చితంగా మెయిన్ క్లాజ్కి ఉంటుంది. అలాగే మెయిన్ క్లాజ్లో వెర్బ్ కూడా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వెర్బ్ ఉంటుంది. మెయిన్ క్లాజ్ అనేది పూర్తి అర్థాన్ని ఇస్తుందన్నమాట. మెయిన్ క్లాజ్ ఎప్పుడు పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అదొక ఇండిపెండెంట్ క్లాజ్ అనమాట. మెయిన్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్, అంటే అది దేనిపైన ఆధారపడదు. దానికంటూ ఒక సెపరేట్ ఫుల్ మీనింగ్ అనేది ఉంటుంది. అయితే ఇఫ్ క్లాజ్ని కనుక చూసుకుంటే, ఇఫ్ క్లాజ్కి కూడా 2 లక్షణాలు అనేవి ఉంటాయి. అందులో ఇఫ్ క్లాజ్ అనేది ఏంటంటే ఇఫ్తో స్టార్ట్ అవుతుంది. అలాగే ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా పూర్తి అర్థాన్ని ఇవ్వదు, అంటే పూర్తి అర్థాన్ని ఇవ్వదు. అలాగే ఇది ఒక డిపెండెంట్ క్లాజ్ అనమాట. ఎప్పుడు ఈ ఇఫ్ క్లాజ్ ఎప్పుడు కూడా మెయిన్ క్లాస్ పైన ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఒక మనకి సెంటెన్స్ ఇచ్చాడు చూడండి. ఇఫ్ యూ పెయిడ్ ద బిల్ ఐ వుడ్ గివ్ ద ఐటమ్స్. ఇక్కడ చూడండి, ఇది మనకి ఇందులో ఇఫ్ క్లాజ్ ఏది, ఇఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది మనకి ఇఫ్ క్లాజ్. అలాగే ఇఫ్ యూ పెయిడ్ ద బిల్, నువ్వు గనక బిల్ పే చేసినట్లయితే, అయితే ఏమవుతుంది, అక్కడ మనకు పూర్తి అర్థాన్ని ఇస్తుందా, అయితే అని ఆగిపోయింది. సో అక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు, ఇఫ్తో స్టార్ట్ అయింది కాబట్టి అది మనకి ఇఫ్ క్లాజ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ఐ వుడ్ గివ్ ద ఐటమ్స్, నేను నీకు ఐటమ్స్ అనేవి ఇస్తాను. సో నేను నీకు ఐటమ్స్ ఇస్తాను, అక్కడ ఒక ఫుల్ కంప్లీటెడ్ సెంటెన్స్ అనేది మనకి కనిపిస్తుంది. అలాగే అది ఐతో, అంటే ఒక సబ్జెక్టుతో స్టార్ట్ అయింది, అందులో ఒక వెర్బ్ అనేది ఉన్నది. సో సబ్జెక్ట్ ఉన్నది, వెర్బ్ ఉన్నది. సో అది మనకి ఏమవుతుంది, మెయిన్ క్లాజ్ అవుతుంది. ఈ మెయిన్ క్లాజ్ పైన ఈ యొక్క ఇఫ్ క్లాజ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. సో ఇది మనకి డిపెండెంట్ క్లాజ్ అవుతుంది. ఈ మెయిన్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుంది. సో అర్థమైంది కదా. మనకి క్లాజెస్ అనేవి మెయిన్గా 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ క్లాజ్ అలాగే ఇఫ్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అనేది ఇండిపెండెంట్, ఇఫ్ క్లాజ్ అనేది డిపెండెంట్. అలాగే ఇఫ్ క్లాజ్కి పూర్తి అర్థం అనేది ఉండదు, మెయిన్ క్లాజ్కి పూర్తి అర్థం అనేది ఉంటుంది. సో మెయిన్ క్లాజ్ని ఎలా గుర్తుపట్టాలనేది చూసాం కదా. అది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ అనేది ఉంటుంది, అలాగే వెర్బ్ అనేది ఉంటుంది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. అది మనకి మెయిన్ క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ కనుక చూస్తే, ఈ కండిషనల్ క్లాజ్ని ముఖ్యంగా 3 రకాలుగా చెప్పొచ్చు. మెయిన్ క్లాజ్ అనేది మనకి మెయిన్ క్లాజ్గానే ఉండిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకి ఇంకో క్లాజ్ ఉంది కదా, ఇఫ్ క్లాజ్ ఆర్ కండిషనల్ క్లాజ్. ఇక్కడ కండిషనల్ క్లాజ్ అన్నా ఇఫ్ క్లాజ్ అన్నా 2 ఒకటే. సో ఈ కండిషనల్ క్లాజ్ని 3 రకాలుగా చెప్పవచ్చు అంట. అయితే అవి ఏంటంటే ఓపెన్ కండిషనల్ క్లాజ్, ఇమాజినరీ కండిషనల్ క్లాజ్, అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాజ్. అయితే ఇక్కడ ఓపెన్ కండిషనల్ క్లాజ్ని మనం ఏమంటామంటే పాజిబుల్ కండిషనల్ క్లాజ్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ ఓపెన్ కండిషనల్ క్లాజ్లో ఏవైతే పాజిబుల్ అవుతాయో, అంటే ఏవైతే జరిగే పనులు ఉంటాయో వాటిని మనం చెప్తూ ఉంటాం. ఈ ఓపెన్ కండిషనల్ క్లాజ్నే పాజిబుల్ కండిషనల్ క్లాజ్ అని కూడా అంటారు. అలాగే ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ ఉంది కదా, దీని ద్వారా ఏంటంటే ఇంపాసిబుల్ అయ్యే సంఘటనల్ని చెప్తూ ఉంటాం అనమాట. అవి ఎప్పటికీ జరగడానికి వీలుండదు అనమాట. సో అలాంటివి ఈ ఇమాజినరీ కండిషనల్ క్లాజ్లో చెప్తాం. సో ఇక్కడ ఇంపాసిబుల్ కండిషనల్ క్లాజ్ అని కూడా దాన్ని అనవచ్చు. అలాగే
అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాజ్ అని అంటాం ఇక్కడ. థర్డ్ వన్ మనకి అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాజ్. దీని ద్వారా ఏంటంటే ఒక పని జరగలేదు కాబట్టి ఇంకొక పని అనేది జరగలేదు అనే ఒక అర్థంలో ఇక్కడ చెప్తాం. సో ఈ కండిషనల్ క్లాజెస్ని 3 రకాలుగా ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం అన్నమాట. అందులో ఫస్ట్ది ఓపెన్ కండిషనల్ క్లాజ్. అంటే ఏంటి? జరిగే పనులు, ఏదైనా జరిగే పనుల గురించి చెప్తుంది. సో ఇక్కడ చూడండి, ఓపెన్ కండిషనల్ క్లాజ్ ద్వారా పాజిబుల్ యాక్షన్స్ని మాత్రమే తెలియజేయాలి. ఏమైంది? ఓపెన్ కండిషనల్లో మనం పాజిబుల్ అయ్యే యాక్షన్స్ మాత్రమే తెలియజేస్తామంటాం. అయితే ఇందులో మనకి ఏదైనా ఒక సెంటెన్స్లో ఇఫ్ క్లాజ్, మెయిన్ క్లాజ్ 2 ఉంటున్నాయి కదా. సో అందులో ఆ 2 సెంటెన్సెస్లో ఇఫ్ క్లాజ్ అనేది మనకి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఉంటుందంట. అలాగే మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్లో. అర్థమైంది కదా? సింపుల్ ప్రెజెంట్లోని సింపుల్ ఫ్యూచర్లోని మనకి ఉంటుంది. మెయిన్ క్లాజ్ అనేది సింపుల్ ఫ్యూచర్, అలాగే ఇఫ్ క్లాజ్ అనేది సింపుల్ ప్రెజెంట్లో. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ అనేది ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 అంటే మనకి V1లో SES IES ఫార్మ్స్ అనేవి ఉంటాయి. సో V1 ప్లస్ ఆబ్జెక్ట్ అది మనకి ఇఫ్ క్లాజ్లో ఉంటుంది. అలాగే మెయిన్ క్లాజ్లో ఏంటి? సబ్జెక్ట్ ఉంటుంది. విల్, షల్, కెన్, మే ఇవన్నీ కూడా మనకి సింపుల్ ఫ్యూచర్లో వస్తూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం సింపుల్ ఫ్యూచర్లో ఎక్స్ప్రెస్ చేస్తాము. అంటే విల్ కానీ, షల్ కానీ, కెన్ కానీ, మే కానీ ఇవన్నీ యూస్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఒక సెంటెన్స్ అయితే సింపుల్ ప్రెజెంట్లోని, అది నెక్స్ట్ సెంటెన్స్ సింపుల్ ఫ్యూచర్లోని ఉంటుంది. అది మనకి ఫస్ట్ మోడల్. ఈ ఓపెన్ కండిషనల్ క్లాజ్లో ఈ విధంగా ఉంటుంది దాని యొక్క స్ట్రక్చర్, ఫార్మేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక చూస్తే, ఇఫ్ యూ స్టడీ హార్డ్ అనేది ఏంటి? ఇఫ్ క్లాజ్ అవుతుంది మనకి. అలాగే తర్వాత చూస్తే యూ విల్ కెన్ ది టీచర్ జాబ్, ఇది మనకి ఏమవుతుంది? మెయిన్ క్లాజ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉన్నది, వెర్బ్ ఉన్నది, పూర్తి అర్థాన్ని ఇస్తుంది. సో ఇది మనకి మెయిన్ క్లాజ్. ఇఫ్ ఉన్నది, అలాగే సగం అర్థాన్ని ఇస్తుంది. అంటే ఇఫ్ యూ స్టడీ హార్డ్, నువ్వు బాగా చదివినట్లయితే, అయితే అని ఆగిపోతుంది. సో అక్కడ పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు. సో అది మనకి ఇఫ్ క్లాజ్ అవుతుంది. యూ విల్ క్యాన్ ది టీచర్ జాబ్, నువ్వు ఖచ్చితంగా టీచర్ జాబ్ అనేది కొట్టగలవు అని అర్థం వస్తుంది. సో ఇది మనకి మెయిన్ క్లాజ్. ఇక్కడ చూడండి మనకి V1 ఇఫ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. స్టడీ అనేది మనకి V1 కదా, V1 వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. అలాగే నెక్స్ట్ మెయిన్ క్లాస్లో కనుక చూసుకుంటే విల్ వచ్చింది, కెన్ వచ్చింది. ఈ విధంగా ఒకటి సింపుల్ ప్రెజెంట్లో ఉంటే ఆ నెక్స్ట్ మనకి సింపుల్ ఫ్యూచర్లో ఉన్నది. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇఫ్ షీ గోస్ టు బస్ స్టాండ్ ఎర్లీ షీ క్యాన్ క్యాచ్ ది బస్. తాను గనక ముందుగానే వెళ్ళుంటే ఖచ్చితంగా ఆ బస్ని క్యాచ్ చేసేది. అంటే అక్కడ అది పాసిబుల్ అవుతుంది కదా. ఒకవేళ తను గానం ముందు వెళ్తే కనుక ఆ బస్ అనేది ఆమెకి దొరుకుదును, మిస్ అవ్వకుండా ఉందును. సో అది పాసిబుల్ యాక్షన్స్ కాబట్టి మనం ఈ విధంగా తెలియజేస్తాం. ఇక్కడ చూడండి, గోస్ అనేది V1లో ఉంది. అలాగే ఇక్కడ షీ క్యాన్, ఇది ఫ్యూచర్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఈ విధంగా ఒకటి సింపుల్ ప్రెజెంట్, అలాగే ఇంకోటి సింపుల్ ఫ్యూచర్. అలాగే ఇఫ్ ఓవర్ ఇండియన్ క్రికెట్ టీమ్ ప్లేస్ కేర్ఫుల్లీ దే క్యాన్ విన్ ది నెక్స్ట్ వరల్డ్ కప్. ఇక్కడ ఇఫ్ ఉంది, అలాగే పూర్తి అర్థాన్ని ఇవ్వట్లేదు, V1 అనేది ఉంది. ఇక్కడ చూడండి కెన్ అనేది ఉన్నది. సో ఇది సింపుల్ ఫ్యూచర్ అవుతుంది. వాళ్ళు కనుక కొంచెం బాగా ఆడినట్టయితే నెక్స్ట్ టైం వరల్డ్ కప్ అనేది విన్ చేయగలరు అని అర్థం వస్తుంది. ఇఫ్ షీ ఇన్వైట్స్ మీ ఐ షాల్ అటెండ్ ద పార్టీ. ఇఫ్ షీ ఇన్వైట్స్ మీ, ఆమె నన్ను ఆహ్వానిస్తే, ఐ షాల్ అటెండ్ ద పార్టీ, నేను ఖచ్చితంగా పార్టీకి అటెండ్ అవుతాను, వెళ్తాను అని అర్థం. ఇక్కడ చూడండి షీ ఇన్వైట్స్ అంటే V1లో ఉంది, ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది మనకి. అలాగే ఐ షాల్ అటెండ్ ద పార్టీ, షాల్ ప్లస్ అదే షల్ ఉంది, సింపుల్ ఫ్యూచర్ని తెలియజేస్తుంది. అలాగే అటెండ్. ఈ విధంగా మనకి ఈ యొక్క ఓపెన్ కండిషనల్ క్లాజ్ అనేది ఉంటుంది. ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ నాట్ కమ్ అవుట్ సైడ్. ఇక్కడ చూసారు కదా, ఇఫ్ ఇట్ రెయిన్స్ ఐ విల్ నాట్ కమ్ అవుట్ సైడ్. విల్ ఇక్కడ మనకి ఫ్యూచర్లో విల్ కానీ, షల్ కానీ, కెన్ కానీ, ఏదైనా మే కానీ ఏదైనా మనం యూస్ చేయొచ్చు అనమాట. అలాగే ఒకవేళ అన్లెస్ కనుక వచ్చినట్టయితే ఈ యొక్క
మోడల్లో ఓపెన్ కండిషనల్ క్లాజ్లో అన్లెస్ కనుక వచ్చినట్టయితే ఆ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. అన్లెస్ అనగా అలా కాకపోతే అని అర్థం వస్తుంది అనమాట మనకి. అన్లెస్ వచ్చినప్పుడు మెయిన్ క్లాజ్ని ఖచ్చితంగా నెగిటివ్లో రాయాలంట. మనకి ఇఫ్ క్లాజ్లో అన్లెస్ కనుక వచ్చినట్టయితే మెయిన్ క్లాజ్ని ఖచ్చితంగా మనం ఎందులో రాయాలి, నెగిటివ్లో రాయాలి. అయితే ఇక్కడ మనకి ఈ యొక్క స్ట్రక్చర్ అనేది పైన చూసిన స్ట్రక్చర్ లాంటిదే. అన్లెస్ అనేది యాడ్ అవుతుంది అంతే. V1 ఆబ్జెక్ట్ సింపుల్ ప్రెజెంట్లో ఉంటుంది, అలాగే విల్, షెల్, కెన్, నాట్ అనేది యాడ్ అవుతుంది ఫ్యూచర్ టెన్స్లో. అర్థమైంది కదా. ఇఫ్ క్లాజ్లో అన్లెస్ అనేది యాడ్ అవుతుంది, అలాగే మెయిన్ క్లాజ్లో నాట్ అనేది మనకి యాడ్ అవుతుంది. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. అన్లెస్ యు లెర్న్ ఇంగ్లీష్ యూ కెనాట్ గెట్ ది టీచర్ జాబ్. నువ్వు గనక ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతే నీకు టీచర్ జాబ్ అనేది రాదు. సో ఇక్కడ చూడండి మనకి ఈ అన్లెస్ అనేది ఒక నెగిటివ్ సెన్స్ని తెలియచేస్తుంది అనమాట. సో ఇఫ్ క్లాస్లో మనకి ఇఫ్ ప్లేస్లో అన్లెస్ అనేది వచ్చింది. సో అన్లెస్ వచ్చినప్పుడు మనకి మెయిన్ క్లాస్లో నాట్ అనేది వచ్చింది, అంటే నెగిటివ్ సెన్స్లో మనం రాయాలంట. నెక్స్ట్ చూస్తే ఇఫ్ యూ డోంట్ లెర్న్ ఇంగ్లీష్ యూ కాంట్ గెట్ ద టీచర్ జాబ్. ఇది కూడా మనకి అంతే. ఇక్కడ అన్లెస్ ప్లేస్లో నాట్ అనేది వచ్చింది, చూసారు కదా. ఇక్కడ అన్లెస్ వచ్చింది, ఇక్కడ నాట్ అనేది వచ్చింది. సో ఇది కూడా మనకి నెగిటివ్ సెన్స్నే తెలియజేస్తుంది కాబట్టి ఇక్కడ యూ కెనాట్ గెట్ ద టీచర్ జాబ్. ఇవి కూడా మనకి ఈ మెయిన్ క్లాజులు రెండు కూడా నెగిటివ్ సెన్స్లోనే రాసాము. అలాగే నెక్స్ట్ కనుక చూసినట్టయితే ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ ద్వారా ఏం చెప్తామో చూద్దాం. ఇమాజినరీ కండిషనల్ క్లాజ్ ద్వారా ఇంపాసిబుల్ యాక్షన్స్ని తెలియజేస్తామన్నమాట. అంటే ఇంపాసిబుల్, ఇంకా అవి జరగడానికి అవకాశం అనేది ఉండదు. సో అలాంటి యాక్షన్స్ని తెలియజేస్తాం. అలాగే ఊహ అన్నమాట, ఊహించి చెప్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా ఇందులోనే తెలియజేస్తాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే, ఇందాక మనం V1 అనేది చూసాము. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్లోని సింపుల్ ఫ్యూచర్లోని ఉన్నది. అయితే ఇక్కడ సింపుల్ పాస్ట్ అనేది వస్తుంది. అక్కడ ఇమాజినరీలో సింపుల్ పాస్ట్ వస్తుంది. ఇందాక సింపుల్ ప్రెజెంట్లో చెప్పినప్పుడు విల్, షల్ చెప్పాం. ఇక్కడ వుడ్, కుడ్, మైట్, షుడ్ అనేవి మనకి వస్తాయి. అవి ఫ్యూచర్ని తెలియజేస్తూ ఉంటాయి. అర్థమైంది కదా. ఇమాజినరీ కండిషనల్ క్లాస్ ద్వారా మనం ఊహల్ని కానీ జరగలేని పనులు కానీ చెప్తాము. దాని యొక్క స్ట్రక్చర్ అనేది ఇఫ్ క్లాజ్ అనేది పాస్ట్ టెన్స్లోను, సింపుల్ పాస్ట్ టెన్స్లోను, అలాగే మెయిన్ క్లాజ్ అనేది ఫ్యూచర్లోని వుడ్, కుడ్, మైట్ ఈ విధంగా మనకి ఉండడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ ఐ వుడ్ ఫ్లై టు హైదరాబాద్ నౌ. ఒకవేళ నాకే కనుక రెక్కలుంటే, చూసారు కదా, ఇఫ్ ఐ హ్యాడ్ వింగ్స్ నాకే కనుక రెక్కలుంటే, ఐ వుడ్ ఫ్లై టు హైదరాబాద్ నౌ, నేను ఇప్పుడే హైదరాబాద్కి ఎగిరిపోదును. ఎవరికైనా మనుషులకి రెక్కలు వస్తాయా? రావు కదండి. సో అదేంటి, ఒక ఊహ అనమాట. నాకు వచ్చినట్టయితే నేను వెళ్దును. అది జరగదు, ఎప్పటికీ జరగదు. మనిషికి రెక్కలు రావడం జరుగుతుందా? రాదు కదా. తను ఎగిరిపోవడం జరుగుతుందా? అవ్వదు కదా. ఈ విధంగా ఏంటంటే అవ్వలేని పనులు ఊహించి చెప్పడం, ఏదో ఊహలో ఒక పదం చెప్పడం, దాన్ని మనం ఈ ఇమాజినరీ కండిషనల్ క్లాజ్లో తెలియజేస్తూ ఉంటాం. నెక్స్ట్ చూస్తే ఇఫ్ షీ వన్ ద లాటరీ షీ కుడ్ స్టార్ట్ ఏ చారిటబుల్ ట్రస్ట్. ఒకవేళ ఆమె కనుక లాటరీ కనుక విన్ అయితే ఆమె ఒక చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, వన్ అంటే మనకి V2లో ఉంది. అలాగే ఇక్కడ మనం ఇందాక చూసాము కెన్ ప్లేస్లో ఇక్కడ కుడ్ అనేది వస్తుంది. ఈ విధంగా మనకి పాస్ట్ టెన్స్లోని ఫ్యూచర్లోని ఉంటుందన్నమాట సెంటెన్సెస్ అనేవి. అలాగే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కనుక చూస్తే ఇఫ్ దే ప్లే వెల్ దే కుడ్ విన్ ద మ్యాచ్. చూసారు కదా, ఇఫ్ దే ప్లేడ్ వెల్ దే కుడ్ విన్ ద మ్యాచ్. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే అది మనకి ఇమాజినరీ కండిషనల్ క్లాస్కి సంబంధించి ఒక యాక్షన్ జరుగుతుందా లేదా అని డౌట్ ఉన్నట్లయితే ఆ యాక్షన్ని ఇమాజినరీ కండిషనల్ క్లాస్లో తెలియచేయాలి. ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ మైట్ టచ్ ద స్కై. ఇక్కడ ఏంటంటే చెప్తున్నాడు, ఒక యాక్షన్ అనేది జరుగుతుందో లేదో అనే డౌట్ ఉన్నా కూడా అది జరగలేని పని మనం ఎలాగా ఇమాజినరీ కండిషనల్ క్లాస్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఒకవేళ జరుగుతుందా లేదా అని డౌట్ ఉన్నది కూడా మనం ఈ యొక్క ఇమాజినరీ కండిషనల్ క్లాజ్లోనే తెలియచేయాలంటే ఇక్కడ చూడండి,
ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ ఐ మైట్ టచ్ ది స్కై. ఇఫ్ ఈ విధంగా అనమాట. అవి కూడా జరగలేని పనులే, కాకపోతే అవి కూడా మనం ఈ ఇమాజినరీ కండిషనల్ క్లాజ్లోనే ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ కనుక చూసుకుంటే అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాజ్ అనమాట. దీని ద్వారా మనకి ఏం తెలియజేస్తాయంటే ఒక యాక్షన్ జరగలేదు కాబట్టి ఇంకో యాక్షన్ జరగలేదు అనే అర్థాన్ని అనమాట. ఇక్కడ లేకపోతే ఒక యాక్షన్ జరగలేదు ఎందుకంటే ఇంకొక యాక్షన్ జరగలేదు కాబట్టి అనే అర్థాన్ని ఇక్కడ తెలియచేస్తాయి. అవి మనం ఎందులో చెప్తాం? అన్ఫుల్ఫిల్ కండిషనల్ క్లాజెస్లోని ఈ థర్డ్ మోడల్లో చెప్తాం. అయితే దీని యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందంటే ఇఫ్ అనేది వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, అది మనకి కామనే. కాకపోతే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 అంటే పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటుంది. మనకి ఈ మూడు కనుక గుర్తుపెట్టుకుంటే దీని నుంచి బిట్ అయితే పోవడానికి అవకాశం ఉండదండి. ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ ఫ్యూచర్ వచ్చింది, తర్వాత సింపుల్ పాస్ట్ ఫ్యూచర్ వచ్చింది, ఇక్కడ పాస్ట్ పర్ఫెక్ట్ ఫ్యూచరు పాస్ట్ ఫ్యూచర్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి ఏం మారాయి, హ్యాడ్ ప్లస్ V3 అంటే ఏంటి మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చింది. అలాగే మెయిన్ క్లాస్లో ఏం మార్పులు వస్తాయి, వుడ్ కుడ్ మైట్ అవన్నీ ఇప్పటి వరకు వచ్చాయి మనకి. ఇప్పుడు ఏంటి హ్యావ్ ప్లస్ V3 అనేది మనకి యాడ్ అవుతుంది అనమాట ఫ్యూచర్ టెన్స్లో. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూస్తే అర్థమవుతుంది. ఇఫ్ యూ హ్యాడ్ స్టడీడ్ హార్డ్ యూ వుడ్ హ్యావ్ గాట్ ది టీచర్ జాబ్. ఇక్కడ చూడండి మనకి ఇఫ్ క్లాస్లో ఏమన్నాడు, ఇఫ్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, అలాగే హ్యాడ్ ప్లస్ V3 అన్నాడు. హ్యాడ్ ఉంది చూసారా, స్టడీడ్ అనేది V3 కాబట్టి ఇఫ్ యూ స్టడీడ్ హార్డ్ నువ్వు బాగా కనుక చదివినట్లయితే యూ వుడ్ హ్యావ్ గాట్ ది టీచర్ జాబ్ నీకు టీచర్ జాబ్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అని. అంటే ఇక్కడ బాగా చదివితేనే వస్తుంది, బాగా చదవకపోతే వస్తుందా రాదు కదా. అంటే ఇక్కడ ముందు బాగా చదవాలి, సో ఆ పని జరిగితేనే ఇంకొక పని అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇలాంటి సెంటెన్సెస్ని మనం అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజెస్లో చెప్తూ ఉంటాం. ఇక్కడ చూడండి వుడ్ అనేది వచ్చింది, హ్యావ్ వచ్చింది మెయిన్ క్లాస్లో, అలాగే V3 అనేది ఇక్కడ గాట్ అనేది V3. సో ఈ విధంగా మనకి స్ట్రక్చర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ మీ ఆమె కనుక నన్ను ఇన్వైట్ చేసినట్లయితే ఐ వుడ్ హ్యావ్ అటెండ్ ది మ్యారేజ్ నేను ఆ మ్యారేజ్కి అనేది వెళ్తాను అని. చూసారు కదా ఇక్కడ మ్యారేజ్కి అనేది వెళ్తాను అని చెప్తున్నది అనమాట. అయితే ఇక్కడ ఏంటి, ముందు ఆమె పిలాలి, ఆమె పిలిస్తే ఈమె వెళ్తుంది. సో ఒక పని జరిగితే ఇంకొక పని అనేది జరుగుతుందని చెప్పడానికి ఇక్కడ మనకి పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే వుడ్ ప్లస్ హ్యావ్ V3 అనేది యూస్ చేస్తున్నాం మెయిన్ క్లాస్లో. నెక్స్ట్ చూడండి ఇఫ్ ద ఎగ్జామినర్ హ్యాడ్ గివెన్ మీ 2 minutes ఎక్స్ట్రా టైం ఐ కుడ్ హ్యావ్ ఆన్సర్డ్ ఆల్ ది క్వశ్చన్స్. ఒకవేళ ఎగ్జామినర్ కనుక నాకు ఒక 2 minutes ఎక్కువ టైం ఇచ్చుంటే నేను అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాద్దును అని. అంటే ఒకటి జరుగుంటే ఇంకొకటి పని జరుగుదును అని ఇక్కడ అర్థం అనమాట. సో ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా వాటిని తెలియచేస్తూ ఉంటాయి. ఇప్పటివరకు ఓపెన్ కండిషనల్ క్లాజ్, ఇమాజినరీ కండిషనల్ క్లాజ్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజ్. సో ఇవన్నీ కూడా మనకి ఈ విధంగా చాలా సింపుల్ అండి. స్ట్రక్చర్స్ కూడా చాలా సింపుల్. మీరు ఒక్క అరగంట కూడా అక్కర్లేదు, ఒక్క 5 minutes కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ఈ మూడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తాయి. మనకి బిట్ అనేది ఈజీగా రావడానికి ఇది ఒక మెయిన్ టాపిక్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ చూడండి మనకి ఈజీగా ఇచ్చాడు. ఫస్ట్ ఏంటి మనకి ఓపెన్ కండిషనల్ క్లాజ్ అంటే పాసిబుల్ టు హ్యాపెన్, పాసిబుల్ అయ్యే యాక్షన్స్ని ఇందులో తెలియజేస్తాం. మనకేంటి ఫస్ట్ ఫామ్ ఏంటి, ఇఫ్ క్లాజ్లో V1 అంటే సింపుల్ ప్రెజెంట్ ఉంటుంది, ఇందులో విల్ కానీ షెల్ కానీ కెన్ మే ఇవన్నీ ఉంటాయంటే ఫ్యూచర్లో ఉంటాయి, సింపుల్ ఫ్యూచర్లో. అలాగే నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో ఉంటుంది, ఇక్కడ అక్కడ విల్ షెల్ వచ్చిన ప్లేస్లో ఇక్కడ వుడ్ షుడ్ మైట్ అలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా లాస్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. అలాగే మెయిన్ క్లాస్లో మనకి వుడ్ వస్తుంది, వుడ్ కానీ షుడ్ కానీ కుడ్ కానీ మైట్ కానీ ఇవన్నీ ఏవైనా రావచ్చు. అలాగే హ్యావ్ ప్లస్ V3 అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం పాసిబుల్, ఇంపాసిబుల్, అన్ఫుల్ఫిల్డ్ కండిషనల్ క్లాజెస్ గురించి అయితే చెప్పుకున్నాం. ఇవైతే చెప్పడం వరకు అయితే నేను చెప్పగలను కానీ మీతో ప్రాక్టీస్ చేయించలేను కదండి. సో అది మీరు ఒక్క అరగంట కాదు ఒక్క 5 minutes కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే అవి వచ్చేస్తాయి. అయితే వచ్చేస్తే ఈ స్ట్రక్చర్స్ అనేవి ఉంటే వచ్చేస్తాయా అంటే వాటిపైన ఉన్న ఎక్సర్సైజెస్ అనేవి మీరు
ఏం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. అన్ని సెంటెన్సెస్ అన్నీ ఒకే విధంగా ఉంటాయని కాదు కదా. సో వాటిలో ఉన్న తేడా అనేది అప్పుడు మనకి తెలుస్తుంది వాటిని గురించి కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే. సో ఇవి మనకి ఇఫ్ క్లాజెస్ ఆర్ కండిషనల్ క్లాజెస్ గురించి. మనం నెక్స్ట్ తర్వాత వీడియోస్లో ఏంటంటే నౌన్ క్లాజ్ అలాగే యాడ్జెక్టివ్ అడ్వర్బియల్ క్లాజెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్లీష్ గ్రామర్ అనేది ప్రతి ఒక్క కాంపిటేటివ్కి కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే మన డిఎస్సి అనుకోండి, ఇప్పుడు 6th క్లాసో 4th క్లాస్ 5th క్లాసో మిగతా కాంపిటేటివ్ వాళ్ళని చదవమంటే వాళ్ళు చదవడానికి ఇష్టపడరు. సో ఇది ఇంగ్లీష్ గ్రామర్ కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది. కాబట్టి కాంపిటేటివ్కి ప్రిపేర్ అయిన వాళ్ళు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయడం ద్వారా ఈ వీడియో వాళ్ళకి యూజ్ అయ్యేలా చేసిన వారు అవుతారు. సో మనం నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.